ఉంటాయని. మరి కోటి ఓట్లుంటే అన్న 85% మున్సిపల్ కార్పొరేషన్ ఎట్లా వచ్చినాయి కాంగ్రెస్కు? మీ కోటి ఓట్లుంటే మీరే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, సర్వశిక్ష అభియాన్ కావచ్చు, లక్షలాది మంది నిరుద్యోగులు కావచ్చు. 2.5 సంవత్సరాల క్రితం ఈ దుర్మార్గులు అవినీతి మాటలు నమ్మి, అబద్ధాలు నమ్మి మీరు గద్దెనెక్కించి 2.5 సంవత్సరాల తర్వాత కూడా మీరు గుణపాఠం నేర్కపోతే ఇట్లాంటి ధర్నాల వల్ల ఏం ఉపయోగం వస్తుందన్న? మాకు కంటసోస, మీకు ఒక టైం వేస్ట్. నేను చూశాను ప్రచారంలో రిటైర్డ్ ఉద్యోగులే చేతికోటు ఏమని తిరుగుతున్నారు. ఎందుకు వేయాలి చేతికోటు అని అడగండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఎందుకు వేయాలి చేతికోటు? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తిరుగుతున్నారు చేతికోటు వేయాలని అడగండి వాళ్ళని. ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకు వేయాలా ఓటు? అన్న, రాజకీయ నాయకులకు ఒకటి గుణపాఠం, దేంతో కూడా రాదన్న. ప్రజాస్వామ్యంలో అన్నిటికైనా పదునైన ఆయుధం, అన్నిటికన్నా మీరు ఈ తరుణాలు కాదు, ఇట్లా కాదు, ఒక్క నిమిషం ఆలోచించండి అన్న. పోలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు ఎట్లా భయపడతాడన్న ఈరోజు రేవంత్ రెడ్డి? గద్దెనెక్కిండు, అబద్ధాల కోరు, అవినీతి పరుడు, అహంకారి. ఒకటా రెండా? కసాయి కాంగ్రెస్. మీరే కాదు, రోజు మేము శాసనసభ్యుల నుంచి మీరు తిరుగుతుంటే మా కళ్ళకే ఎరుపస్తున్నది. లాస్ట్కి మోసపూరిత ప్రభుత్వం ఈ 60-70 ఏళ్ళ వృద్ధులను కూడా వదలట్లేదు. ఇంక 11 వదులుతాడు ఈ రేవంత్ రెడ్డి అని. మీరు మళ్ళీ రాజకీయ క్షేత్రంలో జరిగే ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే అందరికీ చెప్తున్న రాష్ట్ర వ్యాప్తంగా, దయచేసి మళ్ళీ మోసపోకండి. మోసం చేయటమే రేవంత్ రెడ్డి లక్షణం, మోసం చేయటమే కాంగ్రెస్ లక్షణం. ఈరోజు మదిరిడ్జి వాసులు కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, కసాయి కాంగ్రెస్ గుండెలేని ప్రభుత్వం. ముఖ్యంగా మీ రిటైర్డ్ ఉద్యోగులకు చెప్తున్నా, దయచేసి మీరు ప్రజల్ని చైతన్యపరచండి. ఎందుకు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది? మీలాంటి చైతన్యవంతులు, మీలాంటి చదువుకున్న వాళ్ళు, 35 ఏళ్ళు ఈ రాష్ట్రంలో మంచి ఉన్నతమైన ఉద్యోగాలు చేసిన వాళ్ళు, ప్రజల్ని చైతన్యపరచండి. మీరు పాఠం చెప్పాలంటే వెళ్ళినప్పుడు ఎట్లా భయపడతాడన్న ఈరోజు రేవంత్ రెడ్డి? గద్దెనెక్కిండు, అబద్ధాల కోరు, అవినీతి పరుడు, అహంకారి. ఒకటా రెండా? కసాయి కాంగ్రెస్. మీరే కాదు, రోజు మేము శాసనసభ్యుల నుంచి మీరు తిరుగుతుంటే మా కళ్ళకే ఎరుపస్తున్నది. లాస్ట్కి మోసపూరిత ప్రభుత్వం ఈ 60-70 ఏళ్ళ వృద్ధులను కూడా వదలట్లేదు. ఇంక 11 వదులుతాడు ఈ రేవంత్ రెడ్డి అని. మీరు మళ్ళీ రాజకీయ క్షేత్రంలో జరిగే ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే అందరికీ చెప్తున్న రాష్ట్ర వ్యాప్తంగా, దయచేసి మళ్ళీ మోసపోకండి. మోసం చేయటమే రేవంత్ రెడ్డి లక్షణం, మోసం చేయటమే కాంగ్రెస్ లక్షణం. ఈరోజు మదిరిడ్జి వాసులు కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, కసాయి కాంగ్రెస్ గుండెలేని ప్రభుత్వం. ముఖ్యంగా మీ రిటైర్డ్ ఉద్యోగులకు చెప్తున్నా, దయచేసి మీరు ప్రజల్ని చైతన్యపరచండి. ఎందుకు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది? మీలాంటి చైతన్యవంతులు, మీలాంటి చదువుకున్న వాళ్ళు, 35 ఏళ్ళు ఈ రాష్ట్రంలో మంచి ఉన్నతమైన ఉద్యోగాలు చేసిన వాళ్ళు, ప్రజల్ని చైతన్యపరచండి. మీరు పాఠం చెప్పాలంటే మీరు చెప్పాల్సింది 10 ఓట్లు కాదు, మీరు అనుకుంటే 100 ఓట్లు కూడా పడతాయి. మీరు చదువు చెప్పిన వాళ్ళు కావచ్చు, సహాయం చేసిన వాళ్ళు కావచ్చు, 35 సంవత్సరాలు మీరు చేసిన మంచి సేవలు కావచ్చు, ప్రజలతో మీకున్న సన్నిహిత సంబంధాలు కావచ్చు, ఈ అన్ని వర్గాల వారు కూడా ఈ సమాధానం చెప్పాలంటే ఈ రాజకీయ క్షేత్రంలో, ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నది ఒకే ఒకటి, ఓటు అనే ఆయుధం. ఆ ఓటు మళ్ళీ అవి సర్పంచ్ ఎలక్షన్లు వచ్చిన వాడికి వేస్తారు, అవి మున్సిపల్ ఎలక్షన్లు వచ్చిన వాడికి వేస్తారు, రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చిన వేస్తారు. మరి దానివల్ల ఈ ధర్నాల వల్ల ఏం లాభం? వాళ్ళు ఏమనుకుంటారు? మా పరిపాలనకు ఆమోదం వస్తున్నది అనుకుంటారు. వాళ్ళు పరిపాలించేదే సరైన విధానం అనుకుంటారు. కాదు, మీరు మోసం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులతో పాటు అన్ని రకాల ఉద్యోగులని, అన్ని రంగాల ప్రజలని, పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే తులం బంగారం కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా మళ్ళీ మోసపోకుండా 2.5 సంవత్సరాల తర్వాత కూడా మీరు తీసుకునే నిర్ణయము, మీరు వేసే ఓటే కాంగ్రెస్ ప్రాణం పోస్తుంది. కాబట్టి ఈ వేదిక ద్వారా చెప్తున్న తెలంగాణ ప్రజలందరికీ, దయచేసి ఎవరెవరైతే ఇప్పుడు అసెంబ్లీలు వచ్చి మాతో ఏడుస్తున్నారో, ప్రతి ఒక్క వర్గాలు వచ్చి మాతో ఏడుస్తున్నాయి.
అన్న అసెంబ్లీలో సమస్యను లేవనెత్తండి. మేము లేవనెత్తితే ఉపయోగం లేదు, మేము లేవనెత్తితే 100 రకాలుగా లేవనెత్తాం. కానీ దానికి మాకు నైతిక మద్దతు ఇవ్వండి, మాకు మా గొంతులల్లో పానం పోయండి, మా గొంతులల్లో ఊపిరి పోయండి. అయితే మేము ప్రజా విరుద్ధమైన ప్రభుత్వాన్ని మెడలు వంచి మీకేవేవైతున్నాయో మీ సమస్యలు బరాబర్ అవసరమైతే మా ప్రభుత్వం రాబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఇక్కడ కాదు సెక్రటరీ గారు సంతకం పెట్టాం, ఈ ధర్నా చౌక్ల సంతకం పెడతామని చెప్తున్నాం. ధర్నా చౌక్ల సంతకం పెట్టే ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక్కడే ఉంటాడు, అది భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి. ఒక్కసారి మాకు అవకాశాలు కూడా ఇవ్వండి. మీతో ధర్నాలు చేసి చేసి అన్ని రకాలుగా మేము చేస్తున్నాం, ప్రతి ప్రజాస్వామ్య ఉద్యమం చేస్తున్నాం, ప్రతి ప్రజల వైపు నిలబడుతున్నాం. కాబట్టి దయచేసి మీరు సరైన నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఏదైతే మిగిలిన సమయం ఉందో రాబోయే రణక్షేత్రంలో రణరంగంలో ప్రతిదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోండి. అప్పుడే కాళ్ళ బేరానికి వస్తాడు రేవంత్ రెడ్డి, అప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. పరిష్కారం అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ నాయకుల ప్రోత్సాహంతో వాళ్ళ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క సమస్యలను శాసనసభలో అనునిత్యం ఒక గౌరవమైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా శాసనసభాపక్ష నాయకులు శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. భారత్ మాతాకి అందరూ ఒకసారి చేయలేపాలండి. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అంశంలో ధర్నా చౌక్లో దీక్ష చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, వారితో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులందరికీ ఈరోజు పేరు పేరున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు, సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ గారు, మరి ఈరోజు ఈ దీక్షను పూనుకొని ఎంప్లాయీస్ కోసం, రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం వారి ఎరియర్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి దీక్ష పూనుకున్నటువంటి నా మిత్రుడు, నా తోటి శాసనసభ్యుడు వెంకట రమణారెడ్డి గారు, వారికి మద్దతుగా నిలిచినటువంటి శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, శాసన మండలి సభ్యులు కోమరయ్య గారు, శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు, ఇప్పుడే ఈ దీక్షను ఉద్దేశించి ప్రసంగించి వెళ్ళినటువంటి రాష్ట్ర రథసారథి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, మరియు వేదిక మీద ఉన్నటువంటి పదాధికారులు, సీనియర్ నాయకులు, ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులందరికీ కూడా, మరి పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు 2,80,000 మంది, రాష్ట్రంలో దాదాపు 3,60,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు, మరి 6,40,000 మంది ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు ప్లస్ రిటైర్డ్ ఎంప్లాయీస్, వీరందరికీ రావాల్సినటువంటి ఎరియర్స్ సంవత్సరాల కొద్దీ పెండింగ్ ఉంటే, మరి వాటి విషయంలో, వాటి అంశంలో అనేక సార్లు భారతీయ జనతా పార్టీ మాట్లాడిన, అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన, ఇప్పటి వరకు అంశం మీద చలనం లేనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఈ దీక్ష ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం. మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈ పదవీ విరమణ పొందిన ఏడాది దాటిన గ్రాట్యుటీ విషయంలో కానీ, కమ్యూనిటేషన్ విషయంలో కానీ, పిఎఫ్ విషయంలో కానీ, మరి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించడమే కాకుండా దాదాపుగా మరి 6 డిఏలు పెండింగ్ అంటే ఈ రాష్ట్రం పూర్తిగా ఆర్థిక మాంద్యంలో ఇరుక్కున్నట్టుగా ఉంటుంది. మరి ఆర్థిక మాంద్యంలో ఉన్నప్పుడు మరి ఎవరైనా కోర్టుకు వెళ్తే పూర్తిగా 6 డిఏలు ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశిస్తుందన్న భయానికి మొన్న ఒక డిఏని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్రం జనవరి వస్తే మళ్ళీ 6 డిఏలు,
అంటే పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ ఎంప్లాయీస్ని, రిటైర్డ్ ఎంప్లాయీస్ని పూర్తిగా మోసం చేస్తున్న మాట వాస్తవం. ఈరోజు ఇప్పుడే అందినటువంటి వార్త, రిటైర్డ్ ఎస్ఐ ఇప్పుడే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయినట్టుగా ఇప్పుడు వార్తలు వచ్చాయి. మొన్నటికి మొన్న వరంగల్లో ఒక ఎంప్లాయీ చనిపోతే కూతురు కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి సంఘటన మనం చూసాం. అనేకంగా ఈరోజు దాదాపుగా 73 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ మనోవేదనతోటి ఈరోజు చనిపోతే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని పరామర్శించడం కాదు కదా, ఈ సమస్య పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయడం లేదు. వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు, గుత్తేదారులకు బిల్లులు ఇవ్వడానికి చేతులు వస్తాయి, కానీ మరి ఈ రాష్ట్రం కోసం అనేక సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రం కోసం పనిచేసేటువంటి ఎంప్లాయీస్ విషయంలో, రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ విషయంలో మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఎరియర్స్ క్లియర్ చేయాలన్న ఒక ధ్యాస లేదంటే ఈ రాష్ట్రం కేవలం ఎక్కడ కమిషన్లు వస్తాయో, ఏ పేమెంట్ ఇస్తే డబ్బులు వస్తాయో వాటికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఈరోజు మరి కనీసం ఎంప్లాయీస్ విషయంలో ఆలోచన చేయడం లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి వైఖరి చాలా స్పష్టమవుతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో కొట్టిమిట్టాడుతున్నటువంటి మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో ఎందుకోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి గోసు వస్తలేదో అర్థం కావడం లేదు. మరి ఒకవైపు ఎంప్లాయీస్ విషయంలో అదే మాదిరిగా రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో కూడా